సభను వాయిదా వేయాల్సి వచ్చింది. శ్రీశైలం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తాయి, ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయం ఎప్పుడు అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఖమ్మం జిల్లా మధిరలో రేపు నిర్వహించాల్సినటువంటి సభ, రైతు ఆశీర్వాద సభ, భారీ వర్షాల కారణంగా దాని వేదికను మార్చడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి శిల్పకళ గ్రామంకి సంబంధించి హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మంత్రులు తక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైతు వేదికల దగ్గర ఇటు అధికారులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎక్కడికక్కడ రైతు వేదిక దగ్గర డిజిటల్ గా, వర్చువల్ గా హాజరై దీన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఏరువాక పౌర్ణమి ఇవాళ, ఏరువాక పౌర్ణమి తెల్లారే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మధిర సమావేశాన్ని బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ఆశీర్వాద సభ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆల్మోస్ట్ ఆల్ ఏర్పాట్లు భారీగా నిర్వహించడానికి సన్నద్ధమైనటువంటి తరుణంలో వరుణ దేవుడు కరుణించలేదు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది నిర్వహించడం చాలా కష్టం అనేటువంటి ఉద్దేశంతో సభా వేదికను మార్చడం జరిగింది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద వర్షాల ప్రభావంతో కొంత రైతు భరోసాకు సంబంధించి ఏదైతే మరి ఆ వేదికను అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఈ మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ శిల్పకళ వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలంటూ నిర్ణయించింది. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళ వేదికలో రైతు భరోసా సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో, సో ఈ రైతులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడు అని అన్నదాతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను విడుదలకు అంతా సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం సీఎం యనమల రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు. అయితే ఈ సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతు సభ నిర్వహించి అక్కడి నుంచి ఈ పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఇక మధిరాలో బహిరంగ సభ రద్దయినప్పటికీ నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగకూడదంటూ సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే ఈ సదస్సును తక్షణమే హైదరాబాద్కు తరలించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో రైతు భరోసా సమావేశం జరగనుంది. ఈ సదస్సులోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిధులను రైతుల అకౌంట్లో జమ చేస్తారు. ఇక రైతు భరోసా మార్గదర్శకాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వానాకాలం సీజన్లో ఈ నిధులను ఎంతో ఊరనివ్వనున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు మరి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా నిధులు జమ అయ్యేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఎకరాకు 6,000 చొప్పున ఇక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 72 లక్షల మందికి పైగా, సో మరి 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతోంది. సో కొత్తగా జూన్ 15 లోపు పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి కొత్త రైతులకు కూడా మరి మరోసారి దరఖాస్తు చేసుకొని మీరు ఈ యొక్క వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పొందొచ్చు అంటూ కూడా ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో ఖమ్మం మధిర వేదికగా జరగాల్సినటువంటి ఈ రైతు భరోసా సభ హైదరాబాద్ షిఫ్ట్ అయింది శిల్పకళ వేదికగా. సేమ్ యాస్టీస్గా రేపు సాయంత్రం 4 గంటలకు సో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో జరగాల్సినటువంటి
ఏదైతే రైతు భరోసా సభ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. రైట్ నౌ ఇప్పటికైతే చాలామంది రైతులంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో పడబోతున్నాయంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో సో రైతు భరోసా డబ్బులకు సంబంధించినటువంటి మరి ఖమ్మం జిల్లా మధిర వేదికగా రైతు భరోసా నిధుల విడుదలకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. సో ఆ వేదిక అయితే రద్దయినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది, ఎందుకు చివరి క్షణంలో రైతు భరోసా మరి ఈ యొక్క ఖమ్మం మధిర సభను వాయిదా వేయాల్సి వచ్చింది? శ్రీశైలం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తాయి, ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయం ఎప్పుడు అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఖమ్మం జిల్లా మధిరలో రేపు నిర్వహించాల్సినటువంటి సభ, రైతు ఆశీర్వాద సభ, భారీ వర్షాల కారణంగా దాని వేదికను మార్చడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి శిల్పకళ గ్రామంకి సంబంధించి ఉటావుట్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మంత్రులు తక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైతు వేదికల దగ్గర ఇటు అధికారులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎక్కడికక్కడ రైతు వేదిక దగ్గర డిజిటల్ గా, వర్చువల్ గా హాజరై దీన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఏరు ఒక పౌర్ణమి, ఇవాళ ఏరు ఒక పౌర్ణమి తెల్లారే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మధిర సమావేశాన్ని బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ఆశీర్వాద సభ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆల్మోస్ట్ ఆల్ ఏర్పాట్లు భారీగా నిర్వహించడానికి సన్నద్ధమైనటువంటి తరుణంలో వరుణ దేవుడు కరుణించలేదు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది నిర్వహించడం చాలా కష్టం అనేటువంటి ఉద్దేశంతో సభా వేదికను మార్చడం జరిగింది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద వర్షాల ప్రభావంతో కొంత రైతు భరోసాకు సంబంధించి ఏదైతే మరి ఆ వేదికను అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఈ మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ శిల్పకళ వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలంటూ నిర్ణయించింది. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళ వేదికలో రైతు భరోసా సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో సో ఈ రైతులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడు అని అన్నదాతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను విడుదలకు అంతా సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం సీఎం యనమల రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు. అయితే ఈ సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతు సభ నిర్వహించి అక్కడి నుంచి ఈ పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఇక మధిరలో రైతు భరోసా మార్గదర్శకాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వానాకాలం సీజన్లో ఈ నిధులను ఎంతో ఊరనివ్వనున్నాయి. ఇక మంగళవారం సాయంత్రం 4 గంటలకు మరి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా నిధులు జమ అయ్యేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ ఎకరాకు 6,000 చొప్పున ఇక రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 72 లక్షల మందికి పైగా సో మరి 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతా ఉంది. సో కొత్తగా జూన్ 15 లోపు పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి కొత్త రైతులకు కూడా మరి మరోసారి దరఖాస్తు చేసుకొని మీరు ఈ యొక్క వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పొందొచ్చు అంటూ కూడా ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో ఖమ్మం మధిర వేదికగా జరగాల్సినటువంటి ఈ రైతు భరోసా సభ హైదరాబాద్కు షిఫ్ట్ అయింది శిల్పకళ వేదికగా. సేమ్ యాస్టీస్గా రేపు సాయంత్రం 4 గంటలకు సో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో జరగాల్సినటువంటి
ఏదైతే రైతు భరోసా సభ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. రైట్ నౌ ఇప్పటికైతే చాలామంది రైతులంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు.